10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గాని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, లక్ష్మణ్ ఎంపీ గాని, మీరు వివిధ హోదాలలో ఉన్నారు. మీరు దీన్ని మీరేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫేమ్ చేస్తున్నామో, అల్లు అర్జున్ చెప్పడం తప్పు. ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమైతలేదు. మేము ఎవరిని తప్పు పడతాం. ఇక్కడ జరుగుని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలనిపిస్తుంది. స్టాంపేడ్లో బౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని విధంగా వచ్చిండ్రు. చెప్పినప్పుడు పోలేదని చెప్పి పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అక్బరుద్దీన్ గారు అడగడం, దానికి సమాధానం చెప్పండి. దాన్ని మీరు గోరంతలు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు. ఇది అంతా కూడా మేము మొన్ననే నేను రావడం జరిగింది. ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో పాటు అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం. ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం. మాకు నిజంగా కూడా 15 రోజులకెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు, ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాం. కొన్నిట్లో లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, పైసలు ముఖ్యం కాదు మాకు అని మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం, ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి మరి ఇప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ కలవడం జరిగింది. అంటే ఓపెన్ గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు. వాళ్ళేదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఉద్యమం చేస్తున్నారు. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్నా వారు తీసిన ఆహా ఇవాళ తెలుగు మూవీ దాంతో ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లలో ఎంజాయ్, బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టారు. అలాంటి వారి కోసం వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం. మీరు రాజకీయం చేసి అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి, మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ లో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది. జరగని సంఘటన జరిగింది, అందరం బాధపడుతున్నాం. కామన్ మ్యాన్, రాజకీయ పార్టీలు కాదు. దయచేసి ఇక్కడికన్నా ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని, రేవతి మన కళ్ళ ముందర చనిపోయి భర్తను బతికించిందంటే అందరం ఏడుస్తున్నాం. ఒక సీఐ అన్నాడు ఇవాళ నిన్న 15 నా చేతుల్లో చచ్చిపోయింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు 15 రోజులకే నిద్ర పడతలేదు. అట్లా ప్రొడ్యూసర్ గాని, నేను గాని, వీళ్ళు గాని, అందరూ ప్రెస్ వాళ్ళం గాని ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం, ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకోలే. నేను అవసరం ఉంటే నేను మొన్న చెప్పినా మళ్ళా ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను. తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను. గవర్నమెంట్ తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మొన్న చెప్పాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు, తల్లి లేని పిల్లలు, ఆయన ఆరోగ్యం బాగాలే, ఆయన చేసేది 20-30 వేల నౌకర్లో 20,000 రోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ టాబ్లెట్ వేసుకోవాలి. తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటారు. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాసు కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ గాని ఈరోజు ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ గాని హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం. ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని. మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్స్ అని సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు. గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు
దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్, అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు.